సరే అమ్మా ఒకసారి ఇలా చూడాలి నా సెల్లోనా ఒకటి ప్రింట్ మీడియాకి ఇవ్వడానికి ఒక ఫోటోది. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాకిరపేట నియోజకవర్గం. ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ప్రత్యేకంగా ఏదైతే మనం అందరం కూడా పవిత్రంగా భావించే, ప్రపంచం అంతా కూడా చాలా పవిత్రంగా చూస్తున్నటువంటి దేవాలయం తిరుమల దేవస్థానం, అక్కడ ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భక్తులందరూ కూడా స్వీకరిస్తారు. అలాంటి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని తెలిసినప్పుడు మరి గత ప్రభుత్వం వైసీపీలో జరిగిన ఈ యొక్క దారుణమైన ఘటనని వెలుగు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి చెంది దీనిపైన పాప ప్రాయశ్చిత్తం అనేది మనకు ఉండాలి, భగవంతుడి యొక్క దయ మన మీద ఉండాలి అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్షకి 11 రోజులు చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన మొన్న 22వ తేదీన ఈ యొక్క దీక్ష ప్రారంభించారు. రేపు 1వ తేదీన తిరుమలలో మరి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత 2వ తేదీన ఆ తిరుమల దేవస్థానం దగ్గరే ఉండి 3వ తేదీని వారాహి సభని తిరుమలలో తిరుపతిలో పెడతారు. ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారో ఆ దీక్ష ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఆయన దీక్షకి సంఘీభావంగా రాష్ట్ర నాయకత్వం, జనసేన పార్టీ నాయకులంతా కూడా ప్రతి చోట కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాల్లో పూజలు పెట్టి మరి యజ్ఞ, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దైవానికి సంబంధించే కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, మన మతాన్ని ప్రేమించాలి, ఇతరుల మతాల్ని గౌరవించాలి అని చెప్పి అన్ని మతాల్ని కూడా ఒకేలా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు తిరుమల లడ్డు కోసం స్పందించారు. రేపు చర్చికి ఏదైనా ఇబ్బంది వస్తే స్పందించే గుణం ఉంది, మసీదుకి ఏదైనా సమస్య వస్తే స్పందించే గుణం ఉంది. ఇలాంటి నేతృత్వంలో పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనికి ఆయన చేపట్టిన మరి ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ నిన్న ఉపమాక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అలాగే రేపు 28వ తేదీ ఉదయం 8:30కి పాకిరావుపేటలో ఉన్న పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి నక్కపల్లి మరి ఉపమాకలో ఉన్నటువంటి తిరుమల మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా పాదయాత్రతో రావాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పాదయాత్ర సుమారు 20 కిలోమీటర్ల మేర జరుగుతుంది. 28వ తేదీ శనివారం ఉదయం 8:30కి పాకిరావుపేట మండలం మరి పాకిరావుపేట టౌన్లో ఉన్నటువంటి పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి ఉపమాకులు ఉన్నటువంటి మరి వెంకన్న స్వామి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క జనసేన నాయకులు మరి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా 4 మండలాల నుంచి జన సైనికులు, వీర మహిళలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. భారీగా జరగబోయే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ జనసేన నాయకులకి, ప్రజానికానికి మరి హిందూ మతాన్ని గౌరవిస్తూ ఈ ఇతర మతాలని ప్రేమించే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యాత్రలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.